శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిశువును ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడదా. యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్టు చేయుడు అనెను. యూదులాచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముచ్చుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెను అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మొత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకము రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతులు కలుగుగాక.